గుజరాతీల అతి ముఖ్యమైన బిజినెస్ రహస్యం రిస్క్ తీసుకోవడం. సేఫ్ గేమ్ ఆడితే బిజినెస్లో సక్సెస్ కాలేమని నమ్ముతారు వీళ్ళు. నిజమైన వ్యాపారవేత్తకు ఉండాల్సిన మొదటి లక్షణం కూడా అదే. ప్రపంచంలో ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వలస వెళ్లి వ్యాపారాలు చేస్తున్న ఉద్దండులు వీరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ వ్యాపారాన్ని కొనసాగించగల ధైర్యవంతులు. ఉదాహరణకు రిలయన్స్ జియో ఎంత పెద్ద రిస్క్ చేసిందో చూడండి. మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎవ్వరూ చెయ్యని పని కూడా చేసింది. అన్లిమిటెడ్ కాల్స్ అని స్టార్ట్ చేసింది. ఒకవేళ ఒకే సమయంలో కోట్ల మంది ప్రజలు కాల్స్ మాట్లాడుకుంటుంటే వారి నెట్వర్క్ పరిస్థితి ఏమయ్యేది? వారు అనుకున్న ఐడియా మొత్తం బ్యాక్ ఫైర్ అయ్యేది. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత చూస్తే జియో దేశ టెలికాం చరిత్రనే మార్చివేసింది. గుజరాతీల రిస్క్ స్వభావాన్ని ఇంకా మనం పరిశీలిస్తే వీరు ఫిక్స్డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు కొనరు. ఏమాత్రం డబ్బులున్నా ఏదో ఒక వ్యాపారంలోనో లేదా స్టాక్ మార్కెట్లోనో పెట్టుబడి పెడతారు. నేను 6 సంవత్సరాలు గుజరాత్లో ఉన్నాను. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే గుజరాతీలు డబ్బులతో మజా చేయరు, జమ చేస్తారు. గుజరాతీలు పొద్దున్నే ఆఫీస్కి వచ్చి ఎవరిని కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా చేసే మొట్టమొదటి పని ఏంటంటే తమ కంప్యూటర్లో ఆ రోజు స్టాక్ మార్కెట్ యొక్క పొజిషన్ చెక్ చేసుకోవడం. ఒకవేళ మార్కెట్ కొద్దిగా డౌన్ అయిందని తెలియగానే తమకు నచ్చిన షేర్ని వెంటనే కొనేస్తారు. ఇది పక్కన పెడితే అసలు స్టాక్ మార్కెట్ డామినేట్ చేసేది మొత్తం గుజరాత్ కమ్యూనిటీనే.